విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వయనాడులో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. వాణి మాధురి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన దువ్వాడ. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12న తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు. కొండ చర్యల వలన దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరై విజయ్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, స్థానిక అధికారులు ఉన్నారు. కాగా వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సరైన నిర్ణయమని అన్నారు. ఇప్పటికైనా వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఓ పెద్ద బర్నింగ్ టాపిక్ గా మారింది. ఓవైపు భార్య, కుమార్తెలు, మరొక వైపు మరొక మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 2 రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ముందే కూర్చుని కుమార్తెలు ఇద్దరు నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం రాత్రి మొదలైన ఈ చర్చ శుక్రవారం రాత్రి కూడా కంటిన్యూ అయ్యింది. ఈ మొత్తం వ్యవహారంపై అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రాద్ధాంతం, ఎవరి మాధవి, భార్య వాణి, కుమార్తెల గురించి అన్ని విషయాలపై మాట్లాడడానికి దువ్వాడ మీడియా ముందుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2 ఏళ్లలో ఉన్నారా? ఇది వాడవాడిని అడిగిందా? పోనీ పిల్లల చేత అడిగించిందా? నిన్నట్లాగా నాన్న తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు? మీకు మాకు సంబంధం లేదు. ఎన్ని మెసేజ్లు చూపించకూడదు. కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడుతుంది? పాపం తప్పు. ఎన్ని బండిల్స్ మెసేజ్లు. తను ఇల్లు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీవన్నీ నీకు రాసిచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే. ఈ ఇంటికి తాళం వేయవని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో. ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది. ఈ క్షణంలో ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నాను, ఏం చేయాలి? ఇదా విధానం అని అడుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంకా పరిపరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను. యూ విల్ గో ఫర్ డివోర్స్. ఆల్రెడీ 2 days సర్వ్ అవుతుంది, నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా, ఏం అన్యాయం అయిపోయినా, మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు నేను దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకి మాత్రం అన్యాయం జరుగుతుంది. నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైందవికి, నవీనకి సర్వస్వం మీ నాన్నున్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏగవాలదు, మీకు అన్యాయం జరగదు. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినకపోండి. నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు, నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలకి వార్నింగ్ ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణాను అందరూ మానుకోవాలని సూచించారు. 40 మంది అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, వారందరికీ ఇదే లాస్ట్ ఛాన్స్ అని హెచ్చరించారు. ఇంకోసారి ఇసుక రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. త్వరలో ఊరికి కూడా వస్తాను. అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను, నా దగ్గర లిస్ట్ అంతా ఉంది,
సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపిమంటే పంపిస్తా. ఈరోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా పనిచేసేది, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే. దాంట్లో చాలా మంది ఉన్నారు, ఒక 5 మంది 6 మంది మటుకు రొంత పార్టీకి కష్టపడి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రొంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు. నందల్పాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ గాని ట్రాక్టర్ పట్టుకొని పోతే 1 సంవత్సరం బయటికి రాదు. 1 సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా. 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని, నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా, కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన వద్దని ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలేదని తెలిపారు. శవం ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి పెడబొబ్బలు పెడుతున్నారని, రాష్ట్రంలో 36 మంది హత్యలు జరిగాయని, సాక్షి సామాజిక మాధ్యాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మదనపల్లిలో దసరాలు దహనం చేశారని అన్నారు. ఇచ్చేస్తా ఉన్నారు, జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తా ఉన్నారు, అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. ఇవాళ సమాధిరాళ్ళలాగా ఆ సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావంటే నీ మానసిక పరిస్థితి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలవుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో నువ్వు దోచుకున్న 1000 కోట్లు బట్టబయలవబోతూ ఉన్నాయి. వాస్తవాలు బయటికి రాబోతూ ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది. ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి, శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు, జెండా పీకేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా పురంచల్లాలి. అటు వెనుకొండ పోవాలా, ఇటు నంద్యాల పోవాలా, బెజవాడ రావాలా, ఢిల్లీ పోవాలా, సుప్రీంకోర్టు తలుపులు తడతాడంట, హైకోర్టు తలుపులు తడతాడంట, సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు. కాల్ లిస్ట్ చూడమంటా ఉన్నాడు. జగన్ రెడ్డి మాటలన్నీ కూడా సిబిఐ వాళ్ళకు కూడా చెప్తున్నా. బాబాయ్ హత్య కేసులో కాల్ లిస్టులో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మీ కుటుంబంలో ఎవరికి ఫోన్లు వచ్చాయి, నీ పిఏలకి ఎవరికి ఫోన్లు వచ్చాయి, నీ ఓఎస్డీలకి ఎవరికి ఫోన్లు వచ్చాయి, ఆ రోజు నీ దగ్గర ఎవరున్నారు, ఇవన్నీ కూడా కాల్ డేటా అంతా కూడా సిబిఐ కోర్టుకి ఇవ్వు, హైకోర్టుకి ఇవ్వు, సుప్రీంకోర్టుకి ఇవ్వు. తప్పకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టాలని ఉబలాట పడుతున్నావు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకి నీ కుటుంబం పేర్లు ఎఫ్ఐఆర్లోకి వచ్చే రోజులు
దగ్గరలోనే ఉన్నాయి. జగన్ ఈ పిచ్చి ప్రేరేపణలో మనీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చూడాలని 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల పోలవరం డ్యామ్ గోదావరిలో కలిసిపోయింది. దగ్గర నీ మూర్ఖత్వపు నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ఇవాళ హెడ్ వర్క్స్ 4,500 కోట్లు భారం పడిందంటే పోలవరం ప్రాజెక్టు మీద. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేషు, రవీంద్ర, అనిత, సత్యకుమార్, పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు. 12వ తేదీ ఉదయం 10:30 గంటలకి పూర్వ ఉపరాష్ట్రపతి గవర్నీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిష్కరింపబడటం చాలా ఆనందదాయకమైన విషయం. మహోన్నతమైన చరిత్ర గల తెలుగు నాటక రంగానికి ఒక మహోన్నతమైన తన నటనతో వైభవాన్ని సంతరించి పెట్టిన మహోన్నత నటుడు ఆచంట వెంకటరత్నాయుడు గారు. మన కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి తెలుగు నటనని తీసుకెళ్లిన వ్యక్తి ఆచంట వెంకటరత్నాయుడు గారు. దేశ విదేశాల్లో అనేక వందల ప్రదర్శనలు ఇచ్చి తన నటనతో అందరినీ మైమరిపించిన మహోన్నత నటుడు ఆచంట వెంకటరత్నాయుడు గారు. మారిషస్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ గవర్నర్ జనరల్ని, మారిషస్ ప్రధానమంత్రిని తన నటనా చాతుర్యంతో వాళ్ళని మంత్రముగ్ధులను చేసిన సమయంలో నేను కూడా అక్కడ ఉండటం, నేను కూడా ఆ మహోన్నత సన్నివేశాన్ని చూడటం జరిగింది. అలాగే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లని ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకి కలెక్టర్ సృజన సూచించారు. పాత బస్తీలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, అలంకార థియేటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం 15 రూపాయలకి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భవానీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రిలోని 2వ బ్లాక్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కరెంటు నిలిచిపోయింది. ఈ విషయాన్ని కలెక్టర్ సృజనకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్ తెలిపగా ఆమె గురువారం రాత్రి ఆసుపత్రిని సందర్శించారు. ఎగువ నుంచి కృష్ణానదిలోకి చేరిన భారీ వరద నీటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరన ఉన్న పుష్కర ఘాట్ ను ఆయన కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరద తీవ్రత కారణంగా రక్షణ గోడ వెంట ఊటతో పరిసరాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా పరిసరాల్లో మురుగునీరు చెత్తా చెదారంతో నిండటంతో దుర్గంధం వెలజల్లుతుందని తెలియజేశారు. ఊట నీటిని మోటార్ల సాయంతో తిరిగి కృష్ణానదిలోకి మళ్లించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని రామ్మోహన్ కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూపరింటెండెంట్ కి ఆమె ఆదేశించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి కరెంటు పునరుద్ధరించాలని అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేష్ మాట్లాడుతూ 2వ బ్లాక్ లో ఒక పరికరం కాలిపోయి ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. దీనివలన రోగులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నిట నిర్లక్ష్యం చూపారని, పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎక్సెల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నిటా నిర్లక్ష్యం చూపారని, పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. దోమల బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పగా కొత్త వాటర్ మ్యాటర్ ని బిగించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. సిటీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా వీలైనంత త్వరగా బస్సులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నవనీతం సాంబశివరావు, బంగారు నాయుడు, ఎస్కే పర్వీన్, జాన్వి, వేల్పుల రాజేషు తదితరులు పాల్గొన్నారు. మీద పూర్తిగా
మరి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా మొహం కూడా మేము చూడలేదండి. ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు అధికారులు, డివిజన్ అధికారులు, కింద స్థాయి అధికారులు, ఏఈలు, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ రావటం వల్ల ఆ సమస్యలను అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకొని వెంటనే ఆ సమస్యల మీద అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలోని 59వ డివిజను రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్యలు చెప్పారు. అలాగే ఒక మోటారు రిపేర్ వచ్చిందని చెప్పారు. వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. కొత్త మోటార్ ఏమన్నాం, రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈ గారు తెలిపారు. అలాగే శానిటేషన్ వాళ్ళకు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా శుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా తెలిపాం. దానికి కూడా క్లీన్ చేయించడం జరిగింది. అట్లాగే ఇంకా రామానగర్ కాలనీ వాసులు కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యలు బస్ స్టాప్ కానీ, లైట్లు కానీ, కరెంటు కానీ అన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చాం. నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సమస్య పరిష్కారంలో ఈ ప్రజాప్రభుత్వం ముందడుగులో ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పరిపాలన అందిస్తాం. సమస్యల అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు డివిజన్ వారీగా ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అధికారులతో మరి అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈరోజు డివిజన్ నాయకులు బంగారు నాయుడు, డివిజన్ పార్టీ అధ్యక్షులు జాన్ వలి, మా డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసినట్టు మా సోదరి పర్వీను, ప్రధాన కార్యదర్శి రాజేష్, గౌసియా, రత్నకుమారి, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, మహేష్ అందరి ఆధ్వర్యంలో డివిజన్ పర్యటన చేశాం. రాబోయే రోజుల్లో మరింత జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తాం. క్విట్ ఇండియా డే స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్ నాయుడు తెలిపారు. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా విధానాలను వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో పాత బస్టాండ్ వద్ద గల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ముందు క్విట్ కార్పొరేషన్ నినాదంతో నిరసన తెలిపారు. ఎన్జీఓ, హోం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారం పంటలకి మద్దతు ధరలు కల్పిస్తామని బహిరంగ సభలో స్వయంగా చెప్పారని అన్నారు. ఉపాధి హామీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైన 1942 ఉద్యమం ఆగస్టు 9న క్విట్ ఇండియా పిలుపుతో స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున సాగిందని, ఈ స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలు తిప్పికొట్టాలని కోరారు. ఇచ్చిన పిలుపుని బేస్ చేసుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపివ్వడం అనేటటువంటిది జరిగింది. మరి దానిలో భాగంగా చూస్తే ఈవేళ కార్పొరేట్ సంస్థలకి భారతదేశాన్ని మొత్తం అమ్మకాన్ని పెంచడం అనేటటువంటిది సాగిస్తుంది మోడీ ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈవేళ ఒక్కొక్కటి తీసుకొచ్చి భారతదేశంలో ఉండేటటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ, సమస్యలు కానీ, అలాగే మిగతా ఉండేటటువంటి కార్పొరేట్ జరుగుతూ ఉండేటటువంటి స్థితికి ఈవేళ వచ్చినటువంటి స్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం సంఘటిత ఉద్యమాలు అనేటటువంటివి, రైతాంగ ఉద్యమాలు ఈ స్ఫూర్తితో చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తూ మనం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. భారతదేశ వలస పాలకులు ఈ దేశం వదిలి పోవాలని చెప్పేసి 1942లో ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. అది ఈ దేశ స్వాతంత్రానికి నాంది ప్రస్థానమైంది. అలాగే ఈవేళ ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రం మళ్ళీ బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. ఈవేళ అనేక వ్యవసాయ రంగంతో సహా పబ్లిక్ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ సంస్థలైన ఆదానీలకి, అంబానీలకి దోచిపెడుతున్నది. ఈవేళ మనం చూస్తే ఈవేళ ఈ రిలయన్స్ మార్ట్ చూస్తే చిన్న చిన్న వ్యాపారులంతా ఈ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరూ దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బియ్యం సిమ్ వేస్తే ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈవేళ దాని మీద ఎంత రేట్లు పెంచి ప్రజల మీద భారాలు వేస్తున్నారు.
అదే పరిస్థితి రేపు వస్తుంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వయనాడులో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. వాణి మాధురి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన దువ్వాడ. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12న తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.